శ్రద్ధాత్రయ విభాగ యోగము 17వ అధ్యాయంలోని 14వ శ్లోకం. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. అక్కయ్య, మరి ఈ శ్లోకాన్ని గురించి గురువుగారు ఏం చెప్పారండి అక్కయ్య? ఏముంది ఈ శ్లోకానికి? సింపుల్గా చెప్పాలంటే సేవలోన వడలు వంచు, నువ్వు చేసే సేవ ఒళ్ళు వంచి చెయ్యి అని అర్థం. మోక్షస్థితిని అనుభవించవలసింది భూమి మీదనే. ఈ భూమి మీద సాగుతున్న జీవనయాత్ర మోక్షస్థితిలో సాగాలి. మోక్షం సిద్ధించాలి అంటే త్రికరణ శుద్ధి లభించాలి. త్రికరణ శుద్ధి జరగాలి అంటే మనం తపస్సులో నిలవాలి. త్రికరణాలను తీర్చిదిద్దుతూ నడిపించడమే తపస్సు అని చెప్పారు. మనస్సు, వాక్కు, శరీర, కర్మ ఇవి 3 త్రికరణాలు. ఇవి శుచి చేయబడాలి. వీటి మధ్య సఖ్యత కుదరాలి. ఒకదానితో ఒకటి అనుసంధానం కలిగి ఇవి ప్రవర్తించగలగాలి. మనసుకు, వాక్కుకు, శరీరానికి మధ్య పొరపచ్చాలు ఉండకూడదు. దినచర్యలో మనం వడలు వంచాలి. శరీరాన్ని వంచి పనిచేయాలి. సుఖం పేరిట సోమరితనాన్ని అలవాటు చేసుకోకూడదు. పనిచేస్తున్న శరీరమే 10 కాలాల పాటు హాయిగా నిలబడుతుంది. పని తగ్గితే దానికి పట్టు తగ్గుతుంది. ఊరికే అలా కూర్చోబెడితే ఊరుతూ ఉంటుంది. పనికి రాకుండా పోతుంది. రోగగ్రస్తం అవుతుంది. మంచాన పడుతుంది. ఒక ఆవిడ ఒక కొత్త చీర కొని దాన్ని దాచిపెట్టింది. ఎప్పుడు దానిని తీసినా ఇది చాలా మంచి చీర అని తీసి మళ్ళీ దాచిపెట్టింది. చివరికి ఒకసారి బయటికి తీసింది కట్టుకుందామని. చీరకు బదులు ముక్కలు మిగిలాయి. చీర లాంటిది కడితే ఉంటుంది కానీ దాస్తే ఉండదు. అంటే ఏమిటి? భగవంతుడు దేనిని దాచిపెట్టడానికి ఒప్పుకోవడం లేదు. ఒక పండు దాచిపెట్టండి, అది కుళ్ళిపోతుంది. బియ్యాన్ని దాచిపెట్టండి, ముక్కిపోతాయి. సృష్టిలో ప్రతిదీ వినియోగించడానికి బద్ధకించకూడదు. బద్ధకిస్తే ఇక అది నిలబడదు. కనుక శరీరాన్ని వినియోగించడంలో మనం శ్రద్ధ పెట్టాలి. ఎవరినో ఉద్ధరించడానికి మనం పనిచేస్తున్నాం అనుకోకూడదు. మనం పనిచేస్తున్నది మనం ఉద్ధరింపబడడానికే. ఇది స్పష్టంగా తెలియాలి. శారీరకంగా జరగవలసిన తపస్సును గూర్చి ఇలా చెప్పారు మాస్టర్. మొదట దేవతలను పూజించడం మనకు చేత కావాలి. దేవతలు 2 తరగతులుగా వ్యక్తమవుతూ ఉంటారు. దేవతలు, పితృదేవతలు అన్నవి ఆ తరగతులు. సూర్యుడి నుండి వ్యక్తమయ్యేవారు దేవతలు. వీరు ఈ సృష్టికి రూపకల్పన చేస్తూ ఉంటారు. చంద్రుడి నుండి వ్యక్తమయ్యేవారు పితృదేవతలు. వీరు సృష్టి నుండి సృష్టిని తీసుకొస్తూ ఉంటారు. దేవతల వలన సృష్టి కనబడుతున్నది. పితృదేవతల వలన ఈ సృష్టి నిలబడుతున్నది. దేవతల వలన సృష్టి కార్యం అనగా ప్రొడక్షన్ జరుగుతున్నది. పితృదేవతల వలన సృష్టి నుండి సృష్టి వస్తున్నది అనగా రీప్రొడక్షన్ జరుగుతున్నదన్నమాట. వీరిని పూజించడం చేత కావాలి. దేవతలను పూజించడం ఎలా అన్నది చూద్దాం. ఈ సృష్టి నిర్మాణం వారి నుండి జరుగుతూ ఉన్నది కనుక సృష్టిని గౌరవిస్తే వారిని గౌరవించినట్లే. గృహాన్ని, పరిసరాలను పవిత్రంగానూ పరిశుభ్రంగానూ ఉంచుకోవాలి. వాతావరణాన్ని కలుషితం చేసే పనులను చేపట్టకుండా జాగ్రత్త పడాలి. చేతనైతే వాతావరణం పునీతమయ్యేటందుకు యజ్ఞయాగాది క్రతువులను చేపట్టగలగాలి. ప్రకృతిని వికృతిగా మార్చి హాహాకారాలు చేయించే అసుర సంపత్తిలోనికి మనం దిగజారకూడదు. సృష్టిలోని మన ప్రవర్తన ఆ సృష్టికి ఒక కొత్త కళను సంతరించి పెట్టేటట్లుగా ఉండాలి కానీ సృష్టికి ఉన్న కళను తగ్గించేలా చేయకూడదు. సృష్టితో మనం ప్రవర్తించేటప్పుడల్లా మనం ప్రవర్తిస్తున్నది దేవతలతోనని మనకు తెలియాలి, తెలిసి రావాలి. వారి ఎడల పూజ్యభావంతో మన దినచర్య సాగాలి. ఆ పూజ్యభావం కలగడానికి పెద్దలు నిర్దేశించిన నిత్యానుష్ఠానాన్ని మనం ఒక వ్రతంగా అనుష్ఠించాలి. మొదటిగా ఏం చెప్పారంటే పితృదేవతలను గౌరవించాలి. అంటే సృష్టిలోని దాంపత్య ధర్మంలోని పవిత్రతను గ్రహించి మెలగాలి. జీవుల నుండి జీవులు దిగిరావడం ఇది పితృదేవతల కృషి వలన జరుగుతున్నది. మానవులు కూడా ఆ కృషిలో పాలు పంచుకుంటున్న వేళ దానిని ఒక ఆరాధనగా నిర్వహించగలగాలి. ఆ ఆరాధనాభావం అలవడడానికి గాను కావలసిన క్రతుకాండను పెద్దలు నిర్దేశిస్తూ ఉంటారు. దానిని నిష్ఠతో అనుష్ఠించాలి. దేవపూజ ఇలా సాగాలి. ఇక రెండవది బ్రాహ్మణ పూజ జరగాలి. బ్రహ్మజ్ఞానం కలిగిన వేత్తలను సేవించడంలో ఈ శరీరం పునీతం కావాలి. వారి స్పర్శలో మన శరీరంలోని అణువణువు సంస్కరింపబడుతుంది. అలాంటి వారి సన్నిధిని కోరి స్వీకరించాలి. వారి శుశ్రూషలో శరీరాన్ని సద్వినియోగం చేయాలి. వారికి కావలసిన సేవ మన నుండి జరుగుతున్నప్పుడు మనకు కావలసిన బోధ వారి నుండి అందుతూ ఉంటుంది.
ఆ బోధ భవబంధాలను తొలగిస్తూ జీవితాన్ని వెలిగిస్తుంది. ఇక మూడవది, గురుపరంపరను సేవించాలి. మన గురుమూర్తికి శరణాగతి చెందాలి. దేవుడు కనబడితే గురువనబడతాడు అన్న సత్యాన్ని తెలియాలి. ప్రమిదలాంటి మనను దేవుని ముందు దీపారాధనగా రూపొందిస్తున్నవాడు గురుమూర్తి. జీవితానికి వెలుగునిచ్చేవాడు, జీవితాన్ని వెలిగించేవాడు ఆయన. అలాంటి గురుమూర్తి సేవలో ఒదిగినప్పుడు లభించే ఎదుగుదల ఉందే, అది అనుభవించదగింది. అలాంటి గురుమూర్తుల శుశ్రూష లభించడం అరుదైన అనుగ్రహ విశేషం. ఆ అవకాశాన్ని భక్తి శ్రద్ధలతో వినియోగించడం మన కర్తవ్యం. ఇక నాలుగవది, పెద్దలను సేవించాలి. వారి ఎడల విధేయత కలిగి మెలగాలి. వారి అవసరాలను మనం గమనించి నెరవేరుస్తున్న కొద్దీ వారి అనుభవాలు మనకు అందుతూ మనకు కావలసిన దక్షతను అందిస్తాయి. ఐదవది, ఏ రంగంలోనైనా నిష్ణాతులైన వారు ఉంటారు, వారిని గౌరవించాలి. తగిన విధంగా వారిని సేవించాలి. లోకానికి కావలసిన విద్యలు వారి రూపాలను స్వీకరించి బయటకు ప్రసరిస్తున్నాయి. వారిని సేవించడం అంటే ఆ విద్యలను సేవించడమే అన్న విషయం మనకు తెలియాలి. ఇన్ని పూజలకు కావలసింది ఒకటి ఉంది, అది శౌచము. శౌచం అంటే శుచిగా ఉండడం. శరీరాన్ని ఎప్పటికప్పుడు శుచిగా ఉంచుకోవాలి, పవిత్రంగా నిలుపుకోవాలి. పై పూజలకు కావలసిన అర్హతలను పొందే స్థితిలో దాన్ని నిలుపుకోవాలి. పరిశుభ్రతను పాటించడంలో అశ్రద్ధ జరగకూడదు. అపరిశుభ్రత దారిద్ర్య చిహ్నం, అది ఒక దుర్భర స్థితి. ఆ స్థితిలో ఉన్న వారి దగ్గరకు వెలుగు ప్రసరించడం కష్టమవుతుంది. కనుక కోరి శౌచాన్ని అభ్యసించాలి. శౌచాన్ని పాటించడం వల్ల దేహంపై ఉన్న వ్యామోహం తొలగిపోతుంది. అంటే ఏంటో తెలుసా? ఈ దేహం మనది అన్న భావం కరిగిపోతుంది. ఇది దేవుని చేత అందింపబడిన ఒక ఉపకరణమని తెలిసి వస్తుంది. దానిని వినియోగించడం అనగా సద్వినియోగం చేయడంలో శ్రద్ధ పెరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, శరీరం ఎందుకు ఇవ్వబడిందో తెలుస్తుంది. అందుకే అది వినియోగించాలన్నది కూడా బోధపడుతుంది. శౌచాన్ని పాటించడం వల్ల కలిగే పరమ ప్రయోజనం ఇది. కనుక ఒక వ్రతంగా శౌచాన్ని పాటించాలి. శౌచంతో పాటుగా ఆర్జవం ఉండాలి. ఆర్జవం అంటే రుజుత్వం. రుజుత్వం అంటే సూటితనం. అంటే ఈ శరీరం చేయకూడని పనులను ఎన్నడూ చేయలేదు, చేయకూడని పనుల్లో ఇది పాల్గొనలేదు అన్న నిర్భీతిని సాధించడమే ఆర్జవం. బ్రహ్మచర్యంలో ఉండాలి అనేది కూడా చెప్పారు. బ్రహ్మచర్యం అంటే ఏమిటి? బ్రహ్మ ప్రకారం చరించడం. బ్రహ్మ సృష్టి కార్యాన్ని ఎలా నిర్వహిస్తున్నాడో మనము సృష్టి కార్యాన్ని అలా నిర్వహించడం. సృష్టిలో స్త్రీ పురుష విభాగం అన్నది దేని కొరకు జరుగుతున్నదో దాని కొరకు, ఆ దివ్యమైన ప్రయోజనం కొరకు దాంపత్యాన్ని వినియోగించగల స్థితికి మనం చేరుకోవాలి. పవిత్రమైన సంతతిని కోరి ఈ సృష్టికి సమర్పణ చేయగలగాలి. ఇది బ్రహ్మచర్యం. చతురాశ్రమాలకు ఆయువు పట్టైన గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్యాన్ని ఎలాంటి దివ్యక్రతువుగా నిర్వహించాలో ముందుగా చెప్పుకున్నాం. ఇప్పుడిక మిగిలిన మూడాశ్రమాలలో బ్రహ్మచర్యాన్ని ఎలా ఆచరించాలి అన్నది బోధపరుచుకుందాం. బ్రహ్మచర్యాశ్రమంలో అనగా మానవుడు విద్యార్థిగా ఉన్నప్పుడు నిష్ఠ కలిగి ప్రవర్తించాలి. స్త్రీ పురుష సంబంధాన్ని గురించిన ప్రస్తావనకు అక్కడ తావుండకూడదు. విద్యాభ్యాసం పైననే అతడి దృష్టి ఏకాగ్రమై ఉండాలి. నీ విద్యాభ్యాసం పూర్తయింది, నా అనుమతి మేరకు నీవు గృహస్థువు కావలసింది అని గురుమూర్తి ఆశీపూర్వకమైన ఆజ్ఞను అనుగ్రహించే వరకు వివాహమన్న తలపే అతనికి కలిగినంతటి స్థితిలో అతడి విద్యాభ్యాసం సాగాలి. అప్పుడే అతడి విద్యలో పరిపూర్ణతను పొంది సమాజానికి పనికి వచ్చే పౌరుడిగా, జాతి గౌరవాన్ని నిలబెట్టే ధీరుడిగా, మానవ జన్మను సార్థకం చేసుకోగలిగిన దివ్య సాధకుడిగా రూపొందగలుగుతాడు. అలా కాక విద్యాభ్యాస సమయంలో మనసు చెదిరి పరిస్థితుల ప్రభావానికి గురై సహవాస దోషాలకు ఎరై ఏమాత్రం కొంటివేషాలు వేసినా ఆ తరువాతి కాలంలో దాని ఫలితం పెద్ద ఎత్తున కనపడుతుంది. అతని జీవితం అనేక విధాలుగా కుంటుపడుతుంది. ఈ సూక్ష్మాన్ని గమనించగలగాలి, ఈ సత్యాన్ని దర్శించగలగాలి. జీవితకాలంలో ఏ భాగం ఎందుకు కేటాయించబడిందో ఆ భాగాన్ని అందుకే మనం వినియోగించగలగాలి. అప్పుడే మనం అందుకోవలసింది అందుకోగలుగుతాం. అందుకు తగిన దీక్ష మనకు అలవడాలి. అందుకుగాను తరుగని శ్రద్ధ ఒకటి మనలో నిలబడాలి. గృహస్థాశ్రమంలో బ్రహ్మ ప్రకారం అనగా బ్రహ్మ ఉద్దేశించిన ప్రకారం స్త్రీ పురుష సంబంధాన్ని దాంపత్య యజ్ఞంగా నిర్వహించి దివ్యమూర్తులను తరువాతి తరంగా ఈ భూమికి ఆహ్వానించి వారి బాగోగులను పూజ్యభావంతో చూసి వారిని పరిపూర్ణులుగా తీర్చిదిద్ది ఆదర్శప్రాయులైన గృహస్థులుగా వారిని నిలబెట్టి మానవుడు ఇక వానప్రస్థాశ్రమంలోనికి ప్రవేశిస్తాడు.
ఇప్పుడు ఎక్కడికి వానప్రస్థాశ్రమంలోకి ప్రవేశించాడు. వానప్రస్థాశ్రమంలో దంపతులు ఎలా ఉండాలి? మిత్రులుగా మెలగాలి. శారీరక సంబంధమనే స్థితి నుండి మానసికమైన అనుబంధానికి, దాని నుండి ఆత్మానుసంధానానికి ఆ దంపతులు ఎదిగి రావాలి. ఆత్మవంతులై అంతవరకు తాము పొందిన అనుభూతులను సమన్వయించుకుని లోకహిత కార్యాచరణలో నిమగ్నులై తమ జీవితాలను ధన్యం చేసుకోవాలి. శరీరాల కలయికలో సుఖమన్నది అప్పటికప్పుడు కనపడి వెళ్ళిపోతున్నది, మెరపులా మెరిసి కనుమరుగవుతున్నది. వానప్రస్థాశ్రమంలో మనసులకు కలయిక సిద్ధించి ఆత్మానుసంధానం అంది వచ్చిన వేళ దివ్యమైన ఆ సుఖమున్నదే ఇక నిండిపోగలదు, అలా ఉండిపోగలదు. మనలో సుఖముండుట కాక సుఖుల మన ఉండుట జరుగుతుంది. తరగని సుఖమది, మానవుడిని తరింపజేయగలిగినటువంటి స్థితి అది. వానప్రస్థాశ్రమ స్థితిలో బ్రహ్మచర్యం అన్నది ఇంతటి పరిపక్వతను చెందుతున్నది. ఇక చివరిది యతి ఆశ్రమం. వానప్రస్థాశ్రమంలో అనుభవానికి వచ్చిన ఆత్మీయమైన స్థితి ఉందే, అది ఆత్మసాక్షాత్కారంగా రూపొంది దంపతులు ప్రజ్ఞామయమూర్తులై నిలబడగా, కాలధర్మాన్ని అనుసరించి శరీరాలు పండుటాకుల వలె అవలీలగా అలవోకగా రాలిపడిపోవడం అన్నది జరిగే సందర్భం అది. ఇక బ్రహ్మచర్యం అన్నది ఇలా 4 ఆశ్రమాలలోనూ 4 విధాలుగా సాగి మానవుడికి పరిపక్వతను పరిపూర్ణతను అందిస్తున్నది. స్త్రీ పురుష సంబంధాన్ని చతురాశ్రమ విధానంతో మేళవించి దివ్యమైన తపస్సుగా దుర్లభమైన ఈ మానవ జీవితాన్ని మనం మలుచుకోవలసి ఉంది. పెద్దల అడుగుజాడల్లో పవిత్రీకరించుకోవలసి ఉన్నది. ఇక తమ జీవితాన వివాహం అన్నది తలపెట్టక స్త్రీ పురుష సంబంధానికి జీవితాంతం దూరంగా ఉండిపోయి దైవం తమకు అప్పగించిన కార్యక్రమాన్ని నిష్ఠగా నిర్వహించే నైష్ఠిక బ్రహ్మచారులు కొందరుంటారు. వారు స్త్రీ పురుష సంబంధానికి వ్యతిరేకులు కారు. దైవయోగం చేత ఒక ప్రత్యేక జీవన విధానం వారికి నిర్దేశింపబడిన కారణాన ఆ జన్మను వారలా నిర్వహిస్తారు. కనుక వారిని ఒక ప్రత్యేకమైన దృష్టితో మనం గౌరవించవలసి ఉంటుంది. చతురాశ్రమ విధానంలోని పవిత్రతను సార్థకతను పూర్తిగా ఎరిగిన వారు. దీనిని మనం గుర్తించాలి. వారికి అప్పగించబడిన బాధ్యతను బట్టి మాత్రమే వారు అలా ప్రవర్తిస్తున్నారని మనం గమనించాలి. అంతేకాని వారు పెళ్లి చేసుకోలేదు కదా కనుక మనం కూడా చేసుకోకుండా ఉంటే బాగుంటుందేమో అని అనుకోకూడదు. అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ఏది ఎందుకు ఎలా జరుగుతున్నదో మనకు తెలియాలి. తెలిసి వివేకంతో మనం ప్రవర్తించగలగాలి. అప్పుడు దైవం మనల్ని మెచ్చుతాడు. అహింసను అవలంబించాలి. హింసలో పాల్గొన్న శరీరం ధ్వంసం చేయడానికి పనికి వస్తుంది, కానీ నిర్మాణం చేయడానికి పనికిరాదు. ఒక ఆహార స్వీకరణకు తప్ప హింస అన్నది పనికిరాదు. ఆహార స్వీకరణలో కూడా ఎంత తక్కువ హింస జరిగితే అంత మంచిది. ఈ చేతులు ఉన్నది పెంచడానికే గాని తుంచడానికి కాదు అన్నట్లు మనం ప్రవర్తించాలి. ఇదీ కథ. ఈ మొత్తం కలిసి శారీరకమైన తపస్సు. శరీరాన్ని మానవుడు ఇలా నడుపుకోవాలి, ఇలా నిలబెట్టుకోవాలి, ఇలా తీర్చిదిద్దుకోవాలి. అప్పుడది దివ్యోపకరణమే భాషిస్తుంది. మహాకార్యనిర్వహణకు కావలసిన పాత్రతను సంతరించుకుంటుంది. దైవం వెలగడానికి కావలసిన ప్రమిదిగా రూపుదిద్దుకుంటుంది. ఇంత అద్భుతంగా నీవు చెప్పినటువంటి ఆ శ్లోకానికి ఇంత వివరణ మన నిత్య జీవితంలో మనకు పనికొచ్చేటట్టుగా మన ఆశ్రమ ధర్మాలను ఎలా నిర్వర్తించుకోవాలో చెప్పారు భాస్కర్. ఆహా, ఎంత గొప్పగా ఉందండి అక్కయ్య. మాస్టర్ చెప్పింది మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. మరికొన్ని వీడియోల కోసం మీరు సభ్యత్వాన్ని పొందండి.